హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంబటి యాకూబ్ మాట్లాడుతున్నది అంబటి డిజిటల్ సర్వీస్ నుంచి. ఇవాళ పిఎఫ్లో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. స్టెప్ బై స్టెప్గా స్క్రీన్ పైన మీకు వివరిస్తాను. దాన్ని చూసి మీరు నేర్చుకోగలరు. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, గూగుల్ క్రోమ్కి పోయి ఈపీఎఫ్ఓ అని టైప్ చేసిందంటే ఇట్లా వెబ్సైట్ వస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో కింద సర్వీసెస్ కాలంలో సెకండ్ వన్ మెంబర్ యూఎన్ ఆన్లైన్ సర్వీస్ గురించి క్లిక్ చేయండి. యూఎన్ఎల్ నెంబర్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సైన్ ఇన్ చేయండి ఫ్రెండ్. 6 digits ఓటీపీ సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ మనం చేస్తున్నది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కాబట్టి ఫ్రెండ్స్, మొదటిగా వ్యూ పోయి కింద పాస్బుక్ క్లిక్ చేసి యూఏఎన్ నెంబర్ మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తాం ఫ్రెండ్స్. వస్తుంది మెంబర్ వైజ్ టోటల్గా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్, ఏమంటే గత కంపెనీలో ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసే కావాలి ఫ్రెండ్స్. అంటే ప్రజెంట్ కంపెనీలో ఫుల్ అమౌంట్ వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యి ఉండాలి. ఒకవేళ అవ్వలేదంటే మీరు ఫస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకొని తర్వాత ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళాలి ఫ్రెండ్. చూడు, ఈ పర్సన్ది అంతా ఫుల్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నది. ప్రజెంట్ కంపెనీకి అంతా వచ్చిన్నది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్. నెక్స్ట్ ఆన్లైన్ సర్వీసెస్కి వెళ్ళి క్లెయిమ్ ఫామ్ క్లిక్ చేసిందంటే ఈ మాదిరి వెబ్లో ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ది అకౌంట్ నెంబరు సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెరిఫై చేయాలా. మనం ఏ బ్యాంక్ అయితే ఇచ్చుంటామో అది వెరిఫై చేసి ఇక్కడ వేసుకోవటండి ఫ్రెండ్. కింద ప్రొసీడ్ ఫర్ ఏ ఆన్లైన్ క్లెయిమ్ క్లిక్ చేయండి. ఐ వాంట్ టు అప్లై ఫర్ సెలక్షన్ క్లెయిమ్ ఆప్షన్. చూడండి ఫ్రెండ్, ఓన్లీ పిఎఫ్ విత్డ్రాల్ ఫామ్ 19. ఫస్ట్ వన్ ఫామ్ 19 అంటే మన పిఎఫ్ను మాత్రం ఫస్ట్ విత్డ్రాల్ చేసుకుందాం. ఫస్ట్ ఫామ్ 19 తర్వాత 50,000 అండ్ అబవ్ ఉన్నదంటే 15G ఫామ్ సబ్మిట్ చేయాలి ఫ్రెండ్. నేను ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్, దాన్ని చూస్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తుందంటే చూడండి ఫ్రెండ్, 15G ఫామ్ స్కాన్ అయింది. అది 1 MB లోపలే ఉండాలి ఫ్రెండ్. 1 MBకి ఎక్కువ అయితే సపోర్ట్ చేయదు. ఎంప్లాయీ ఆధార్లో అడ్రస్ ఏమున్నదో అదే మెన్షన్ చేయండి ఫ్రెండ్. ఇక్కడ
స్టేట్ సెలెక్ట్ చేయండి. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. మీరు సిటీలో ఉంటే సిటీ, అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్. ఏ సిటీలో ఉన్నారో మెన్షన్ చేయండి. కింద కానీ సిటీ మెన్షన్ చేయండి ఫ్రెండ్. తర్వాత పిన్ కోడ్. తర్వాత కింద కన్సెంట్ అంటే ఆ బాక్స్ ఉంటుంది ఫ్రెండ్, అక్కడ క్లిక్ చేయండి. గెట్ ఆధార్ ఓటీపీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వస్తుంది ఫ్రెండ్. ఒక్కొక్కసారి ఇన్వాలిడ్ అని వస్తుంది ఫ్రెండ్. సెకండ్ టైం రీసెండ్ చేసుకోండి. ఎందుకంటే ఆధార్ వెబ్సైట్లో కానీ ఒక్కొక్కసారి ఇష్యూ ఉంటుంది. వెబ్సైట్లో చూడండి ఫ్రెండ్, కంప్లీట్ అయిపోయింది. అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్, 19 మీకు ఆల్రెడీ అక్నాలజ్మెంట్ వచ్చేసినది. ఇక్కడ సబ్మిట్ అయిపోయింది, పిఎఫ్ సబ్మిట్ అయిపోయినది. దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్. ఫర్దర్ మీరు ఏమైనా ట్రాక్ చేసేదానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పిఎఫ్ది మనము సబ్మిట్ చేసినాము. నెక్స్ట్ పెన్షన్ విత్డ్రాల్ అంటే 10C. మళ్ళీ ఆన్లైన్ క్లెయిమ్ పోయి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వేసి వెరిఫై చేయాలి ఫ్రెండ్. ఐ అగ్రీ ఎస్ కొట్టండి. ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్. నెక్స్ట్ ఐ వాంట్ టు అప్లై ఫర్ సెలక్షన్ తీసుకోండి. ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ ఫామ్ 10C, దీన్ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్. కింద అడ్రస్ ఎంటర్ చేయండి. అడ్రస్ అయిన తర్వాత కన్సెంట్ సేమ్ ఐఆర్ బై కన్సెంట్ అని కొట్టి గెట్ ఆధార్ ఓటీపీ ఫ్రెండ్స్. ఆధార్ ఓటీపీ కొద్దిగా స్లో అవుతుంది ఆధార్ది. ఒక్కొక్కసారి అథెంటికేషన్ అయ్యేటప్పుడు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్, ఇది కానీ సబ్మిట్ అయిపోయింది. క్లిక్ చేసి 10C ఫామ్ది అక్నాలజ్మెంట్ కానీ సేవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్.
ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ సర్వీసెస్కి పోయి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని చూసిందంటే మనం 2 ఫామ్ సబ్మిట్ చేసినాం కదా, అది ట్రాక్ క్లెయిమ్ స్టేటస్లో ఏం చూపిస్తుందో చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ 2 ఫామ్ సబ్మిట్ చేసినాం కదా, ఫామ్ 19 అండ్ 10C ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ ఎట్ పోర్టల్ అని 2 ఉన్నాయి. ఇది మినిమం అట్లీస్ట్ ఒక 10 to 15 days దాకా టైం పడుతుంది ఫ్రెండ్, ఎందుకంటే ఆన్లైన్ ఫుల్ సెటిల్మెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఇప్పుడేమో చాలా ఫాస్ట్గానే జరుగుతున్నాయి అన్ని విధాల క్లెయిమ్స్ అంతా, వెయిట్ చేయండి. మీకు 15G ఫామ్ ఎలా ఫిల్ చేయాలో మీకు తెలియదంటే నన్ను కన్సల్ట్ చేయండి, డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఇచ్చుంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసినారుగా స్టెప్ బై స్టెప్ ఎట్టా వివరించినాను. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఏమన్నా క్లారిఫికేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు నాకు. అలాగే ఈ వీడియో కానీ మీకు లైక్ అయిందంటే సబ్స్క్రైబ్స్ చేయండి, లైక్స్ చేయండి, తర్వాత డిస్క్రిప్షన్లో ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ముందర వీడియోలు చేసేదానికి నాకు సహకారంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా వీడియోలు కింద డిస్క్రిప్షన్లో కానీ పిఎఫ్ గురించి ఉన్నాయి. మీకు ఏమన్నా డౌట్స్ ఏదైనా ఉంటే వీడియోలు చూడగలరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.